వెల్కమ్ టు ఐ న్యూస్. గ్లోబల్ డిఫెన్స్ రంగంలో మేడ్ ఇన్ ఇండియా బ్రహ్మోస్ క్షిపణుల పేరు వింటేనే ఇప్పుడు శత్రు దేశాలకు వణుకు మొదలవుతోంది. ముఖ్యంగా తూర్పు మెడిటేరియన్ ప్రాంతంలో సూపర్ పవర్ గా ఎదగాలని చూస్తున్న టర్కీ దేశాన్ని ఇప్పుడు మన బ్రహ్మోస్ భయం వెంటాడుతోంది. టర్కీకి బద్ధ శత్రువైన గ్రీస్ దేశం భారత్ నుంచి ఈ మోస్ట్ పవర్ఫుల్ అండ్ డెడ్లీ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోందన్న వార్తలు టర్కీ రక్షణ నిపుణులను అక్కడి మీడియాని హడలెత్తిస్తున్నాయి. భారత్ గ్రీస్ డిఫెన్స్ డీల్ ఊహాగానాల వెనుక ఉన్న అసలు వ్యూహాత్మక కారణాల పూర్తి వివరాలు ఇప్పుడు స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన అత్యంత ఖచ్చితత్వంతో శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఏకైక సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్. భారత్ రష్యాలు సంయుక్తంగా డెవలప్ చేసిన ఈ అస్త్రాన్ని భూమి, సముద్రం, గగనతలం ఇలా ఎక్కడి నుంచైనా ప్రయోగించి శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ముక్కలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ క్షిపణులపై గ్రీస్ దేశం తీవ్ర ఆసక్తి చూపిస్తోందన్న వార్తలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. టర్కీకి చెందిన ప్రముఖ రక్షణ ప్రచురణ సంస్థ టర్డెఫ్ నివేదిక ప్రకారం గ్రీస్ రక్షణ శాఖ భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసే అవకాశంపై టర్కీ మిలిటరీ వ్యూహకర్తల మధ్య భీకరమైన చర్చ నడుస్తోంది. టర్కీకి ఈ రేంజ్లో భయాందోళనలు మొదలవ్వడానికి బలమైన కారణాలున్నాయి. ఏజియన్ సముద్రం, తూర్పు మెడిటరేనియన్ రీజియన్లో సముద్ర సరిహద్దులు, సహజ వాయువు, ఇంధన వనరుల అన్వేషణ, అలాగే సైనిక మోహరింపుల విషయంలో టర్కీ, గ్రీస్ దేశాల మధ్య ఎప్పటినుంచో తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. ఇలాంటి టైంలో గ్రీస్ తన రక్షణ సామర్థ్యాన్ని నెక్స్ట్ లెవెల్కు పెంచుకోవడానికి భారత్ తయారు చేసిన ఈ లాంగ్ రేంజ్ మిసైల్ను పరిశీలిస్తోంది. కొన్ని ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ప్రత్యక్ష కొనుగోలు వల్ల వచ్చే అంతర్జాతీయ దౌత్య, చట్టపరమైన సమస్యలను తప్పించుకోవడానికి గ్రీస్ తన మిత్రదేశమైన సైప్రస్ ద్వారా ఈ భారతీయ క్షిపణులను పొందేలా ఒక సీక్రెట్ ప్లాన్ రన్ చేస్తుందని టర్కీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ వ్యవహారంపై టర్కీ టాప్ రక్షణ విశ్లేషకుడు అర్దాన్ జెంటూర్క్ స్పందిస్తూ, భారత్ గ్రీస్ వ్యూహాత్మక భాగస్వామ్యం గనుక ఇలాగే బలపడితే తూర్పు మెడిటరేనియన్ ప్రాంతంలో టోటల్ మిలిటరీ ఈక్వేషన్స్ మారిపోతాయని హెచ్చరించారు. భారత్ డెవలప్ చేస్తున్న దీర్ఘశ్రేణి భూదాడి క్షిపణి వ్యవస్థలు గనుక ఒకసారి ఈ రీజియన్లో మోహరించబడితే టర్కీకి చెందిన కీలక వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు, మిలిటరీ బేస్లు నేరుగా భారతీయ క్షిపణుల రేంజ్లోకి వచ్చేస్తాయని, ఇది తమ దేశ భద్రతకు ఒక బిగ్గెస్ట్ థ్రెట్ అని టర్కీ ఆందోళన చెందుతోంది. అయితే ఈ గ్లోబల్ టెన్షన్ వెనుక టర్కీ, పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న అక్రమ బంధం కూడా ఒక ముఖ్య కారణం. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ ఇష్యూ వచ్చినప్పుడల్లా టర్కీ ప్రెసిడెంట్ రీసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నిస్సిగ్గుగా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. దీనికి గట్టి కౌంటర్ ఇస్తూ భారత్ ఇప్పుడు టర్కీకి వ్యతిరేకంగా ఉన్న గ్రీస్, సైప్రస్ దేశాలతో డిఫెన్స్ పార్ట్నర్షిప్ను పీక్ స్టేజ్కు తీసుకెడుతోంది. కేవలం బ్రహ్మోస్ మాత్రమే కాదు, భారతీయ డ్రోన్ వ్యవస్థలపై కూడా సైప్రస్ ఆసక్తి చూపుతోంది. సైప్రస్ ద్వీపం విభజన, ఉత్తర సైప్రస్లో టర్కీ సైనిక ఉనికి వంటి వివాదాస్పద అంశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ భారతీయ ఆయుధాలు ల్యాండ్ అయితే తమ పప్పులు ఉడకమని టర్కీ వర్గాలు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాయి. ఈ క్షిపణి ఒప్పందంపై భారత్, గ్రీస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల పవర్ ఇప్పుడు కేవలం దక్షిణాసియాలోనే కాదు, గ్లోబల్ జియో పాలిటిక్స్ ను సైతం శాసించే రేంజ్కు చేరిందని అంతర్జాతీయ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి.